నమస్కారం. శనివారం శనీశ్వరుడికి ప్రీతికరమైన వారం. శని భగవానుడికి అధిష్టాన దైవం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని శనివారం పూజిస్తే జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి సుందరకాండ పారాయణ విశేషంగా సహకరిస్తుంది. సుందరకాండ పారాయణ కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించడం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ప్రతిరోజు సుందరకాండలో 7 సర్గలు పారాయణ చేస్తే చాలా మంచిది. ఇంకా వీలైతే 25 సర్గలు పారాయణ చేయటం ద్వారా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సుందరకాండ పారాయణ చేసేవాళ్ళు మనోభీష్టాలు తొందరగా నెరవేరాలంటే పాంచాహ్నిక పారాయణ విధి విధానాన్ని అనుసరించాలి. పాంచాహ్నిక పారాయణ విధి విధానం అంటే సుందరకాండ మొత్తం కూడా 5 రోజుల్లో పారాయణ చేయాలి. అలా 5 రోజుల్లో సుందరకాండ మొత్తం కూడా పారాయణ చేస్తే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా 5 రోజులు పారాయణ చేసేటప్పుడు మొదటి రోజు ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారిని అశోకవనంలో దర్శనం చేసుకునే వరకు పారాయణ చేయాలి. రెండవ రోజు త్రిజటా స్వప్న వృత్తాంతం వరకు పారాయణ చేయాలి. మూడవ రోజు సీతాదేవి ఆంజనేయ స్వామి వారికి చూడామణి ఇచ్చిన ఘట్టం వరకు పారాయణ చేయాలి. నాలుగో రోజు లంకా దహనం ఆంజనేయ స్వామి చేసే వరకు పారాయణ చేయాలి. ఐదవ రోజు మిగిలిన భాగం మొత్తం కూడా పారాయణ చేయాలి. ఇలా సుందరకాండ 5 రోజుల్లో పారాయణ చేస్తే దీన్ని పాంచాహ్నిక పారాయణ విధి విధానం అంటారు. దీనివల్ల కలియుగంలో మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అయితే సుందరకాండ పారాయణ చేసేటప్పుడు ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు ఒకే ప్రదేశంలో కూర్చుని పారాయణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఒకే సమయంలో పారాయణ చేయటం ద్వారా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. సుందరకాండ పారాయణ చేసేవాళ్ళు సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి, భూశయనం చెయ్యాలి. అంటే నేల మీద చాప వేసుకొని దాని మీద నిద్రిస్తూ పారాయణ కొనసాగించాలి. ఈ నియమాలు పాటిస్తూ పారాయణ చేస్తే సుందరకాండ పారాయణ వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే మంత్రశాస్త్ర పరంగా సుందరకాండ పారాయణ చేసే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా ఒక సంకల్పం చెప్పుకొని సుందరకాండ పారాయణ ప్రారంభిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ సంకల్పం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి అనుష్టుప్ ఛందః శ్రీమదాంజనేయో దేవత మమ సర్వారిష్ట నివారణార్థే సర్వాభీష్ట సిద్ధ్యర్థే శ్రీ సుందరకాండ పారాయణ పాఠే వినియోగః. ఇది సంకల్పం. ఈ సంకల్పం చెప్పిన తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 21 సార్లు, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని 21 సార్లు చదువుకొని సుందరకాండ పారాయణ కొనసాగించాలి. పారాయణ పూర్తయిన తర్వాత పాలు, రకరకాలైనటువంటి పండ్లు, అలాగే అరటి పండ్లు ప్రత్యేకంగా అప్పాలు ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే సుందరకాండ పారాయణ వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. సుందరకాండ పారాయణ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఏ సంకల్పం చెప్పుకొని ఏ మంత్రాలు చదువుకొని సుందరకాండ పారాయణ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి అనుష్టుప్ ఛందః శ్రీమదాంజనేయో దేవత మమ సర్వారిష్ట నివారణార్థే సర్వాభీష్ట సిద్ధ్యర్థే శ్రీ సుందరకాండ పారాయణ పాఠే వినియోగః. ఈ సంకల్పం చెప్పుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనుకుంటూ సుందరకాండ పారాయణ ప్రారంభించండి. ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.